నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో థాయిలాండ్ లో జరిగిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలలో బాపట్ల జిల్లా చీరాల క్రీడాకారులు చప్పరపు నాగరాజు, జి ఉమామహేశ్వరరావు, అడిగోపుల సాంబశివరావు సన్మానించడం మా అదృష్టంగా భావిస్తున్నామని అధ్యక్షులు పోలుదాసు రామకృష్ణ తెలిపారు. ముఖ్య కారకుడు మన వాకింగ్ మిత్రుడు ఏ సదాశివనారాయణ, ఆయన పెళ్లుండి ఊరెళ్ళాడు. యాక్చువల్ గా నలుగురు రావాల్సింది. వన్ టౌన్ మనకు సిఐ గారు చేసిన సూర్యపల్లి సుబ్బారావు గారు, వారు వైజాగ్ వెళ్ళినందువల్ల రాలేకపోయారు. వీరు ముగ్గురు వచ్చినందుకు వీరి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. వీళ్ళు 2026 ఈ సంవత్సరం ఏప్రిల్లో 18, 19, 20 తారీఖుల్లో థాయిలాండ్ లో మాస్టర్స్ అథ్లెటిక్స్ 40 సంవత్సరాల విభాగంలో వీరు అక్కడ పరుగు పందెంలో 100 మీటర్లు, 200 మీటర్లు, తర్వాత లాంగ్ జంపు, ట్రిపుల్ జంపు, తర్వాత జావెలిన్ త్రో, డిస్కస్, వీటన్నిటిలో పాల్గొని అనేక గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ సాధించుకొని వచ్చారు. వారి పేరు నాగరాజు గారు. వారు హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. వారు గతంలో కూడా చాలా సార్లు మనం సన్మానం చేయడం జరిగింది. అలానే ఈయన అడిగోపుల సాంబశివరావు వారి మధ్యలో ఉన్నారు. వారు బేల్దార్ పనిచేస్తారు. ఈపురపాలెం శ్రీనివాస నగర్ కాలనీకి సంబంధించిన వ్యక్తి. పిల్లలను చదివించుకుంటూ రోజు మన గ్రౌండ్ లోనే ప్రాక్టీస్ చేస్తుంటారు. వీరు ఉమామహేశ్వరరావు గారు. వీరు కూడా ఏం చేస్తారో నాకు వృత్తి అయితే తెలియదు, కానీ వీరు కూడా చక్కగా రాణించారు. అలానే మన వన్ టౌన్ సిఐగా చేసిన సుబ్బారావు గారు కూడా 100 మీటర్లు, 200 మీటర్ల పందెంలో 2 గోల్డ్ మెడల్స్ కూడా సాధించి, మరి వారికి ఎప్పుడు తీరిక అవుతుందో, ఎక్కడ ప్రాక్టీస్ చేస్తా వారు ఈ ఘన విజయాన్ని సాధించినందుకు మన వాకర్ మిత్రులందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, రానున్న కాలంలో మరిన్ని పోటీల్లో పాల్గొని మరిన్ని పథకాలు సాధించి మమ్మల్ని మన చీరాల పట్టణాన్ని ఆనందింపజేయవలసిందిగా కోరుతున్నాను. బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాంజలి సాంస్కృతిక మండలి జనరల్ సెక్రటరీ తిరుమల శెట్టి సాంబశివరావుకి పుట్టుక్కు జర జర డుబుక్కు నాటకకు సభ్యుల సహకారంతో 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాము. నాటకాలు వినోదంతో పాటు సామాజిక సమస్యలపై అవగాహన పెంచడానికి ఉపయోగపడతాయని అధ్యక్షులు పోలుదాసు రామకృష్ణ తెలిపారు. అందరికీ నమస్కారం. మన వారం రోజుల నాటికల పండుగ వచ్చేసింది. ఈరోజే మొదలు. చీరాలలో సంతోషాన్ని అట్లానే ఎమోషన్స్ని కల్పించేటువంటి ఒక మంచి వేదిక కార్యక్రమం కళాంజలి వారి ఈ నాటికల కార్యక్రమం. ప్రతి సంవత్సరం 5 రోజులు ఉండేటువంటి నాటికల కార్యక్రమం ఈ సంవత్సరం ప్రోత్సాహం బాగా ఉండేటప్పటికి 7 రోజులు పెంచడం జరిగింది. రోజుకు 2 నాటికలు ఉంటాయి. నాటిక అంటే జనరల్గా 45 నిమిషాల నుంచి 50 నిమిషాలు ఉంటుంది, ఒక గంట ఉంటుంది. కాబట్టి 2 గంటల్లో ప్రోగ్రామ్ అయిపోతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా డాక్టర్ రమేష్ గారు, టీఎన్టీ డాక్టర్ గారి ప్రోత్సాహంతో ఒక నాటకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యయాతి అని చెప్పనని చాలా గొప్ప నాటకం అంట, నేను చూడలేదు. అది కళాంజలిలో పెద్దలు సూచించారు. ఆ నాటకం కూడా ఆఖరి ఆదివారం నాడు వచ్చే ఆదివారం 6 రోజుల పాటు 6 రోజులు 12 నాటికలు. ఆ తర్వాత 7వ రోజున నాటకం. అది నాటకం అంటే ఏకంగా 2 గంటలు, ఇంకా ఎక్కువ ఉంటుంది, 2.5 గంటలు ఉంటుంది. సాంబశివరావు గారు చెప్తారు, కళాంజలి కార్యదర్శి గారు. ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది, ఇది డబ్బులు 5 లక్షల పైన ఖర్చు అయ్యేటువంటి ఒక కార్యక్రమం. దానికి మన వంతుగా వాకర్స్లో చేసే మంచి పనులలో ఇది ఒకటిగా అందరూ కలిసి ఈ విధంగా ఒక నాటికకి 15,000 రూపాయలు అవుతుంది. అయితే అంటే సరిపోదు, ఆ విధంగా పెట్టింది కొనసాగిస్తున్నాం. కానీ ఒక నాటికని స్పాన్సర్ చేయడం అనేది చాలా అభినందనీయం. ఈరోజు ఆ నాటికకి సంబంధించినటువంటి 15,000 రూపాయల నగదు కూడా 15,000 కూడా రుజువు కోసం అందరి ముందు ఇస్తున్నారు రామకృష్ణ గారు. అది అర్థమైంది మాకు. 15,000 అంటే 30 నోట్లు ఉంటాయండి. 30 నోట్లు ఉన్నాయి కూడా. సరే, అందుకని ఇది ఒక వేదిక చేస్తున్నాము. డబ్బులు సంతోషం, డబ్బులు కంటే బాపట్ల జిల్లా దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన మిట్టపల్లి
అరుణ రెవెన్యూ శాఖ అధికారుల సహకారంతో భూముల ఆక్రమణ చేస్తున్నారని, ఈమె మన రాష్ట్రం కాదని స్పష్టం చేశారు. ఈపురపాలెంకు చెందిన విఆర్ఏ కరీముల్లా ఈమెకు సహకరిస్తూ విలువైన రెవెన్యూ రికార్డులను సమర్పిస్తున్నారని, వీరి గృహాలపై దాడులు చేస్తే ఎన్నో రెవెన్యూ రికార్డులు లభ్యమవుతాయని, ఈ విషయమై ఆర్డీఓకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ రోజు మన చీరాల నియోజకవర్గంలో మన చీరాల మండలంలోని రెవెన్యూ రికార్డులు ఎలా బయటకు వస్తున్నాయో తెలియదు, కానీ రెవెన్యూ రికార్డుల వల్ల కొంతమంది ఒక మహిళా మా తల్లి ఎలా చేస్తుందంటే రెవెన్యూ రికార్డును పెట్టేసుకొని అడంగలు వనిబీలు నకిలీ డాక్యుమెంట్ పుట్టిస్తూ కొంతమంది స్థలాలు ఆక్రమించుకుంటూ వాళ్ళ మీదే చేస్తుంది. ఇలాంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు మిత్రులారా. ఎందుకంటే పేదవాళ్ళకి ఉండడానికి భూమి లేదు, కానీ ఈ భూ కబ్జాదారులు మన చీరాల్లో చాలామంది ఎక్కువైపోయారు. మన చీరాల ఈపురపాలెం సంబంధించిన మహిళ మిట్టకల్లి అరుణ అనే అమ్మాయి మిత్రులారా, ఆమెకి సహకరిస్తున్న విఆర్ఏ ఈపురపాలెం విఆర్ఏ కరీముల్లా అనే అతను రెవెన్యూ రికార్డులు ఆమెకు అప్పగించి రెవెన్యూ రికార్డులు అప్పగించడం వల్ల ఎంత ఇదవుతుంది, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయని మొత్తం లేదు, ఆ భూమిని మొత్తం కబ్జాలు చేసుకోవడం, అడంగలు మార్చేసుకోవడం, దొంగ డాక్యుమెంట్లు పెట్టేయటం, అమ్మేయటం ఇలా జరుగుతుంది. వాటి మీద సద్గ్రహణ విచారణ జరిపించాలి. దీని కారకులైన విఆర్ఓ ఆమె మీద, ఆ మహిళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ రోజైనా వాళ్ళ ఇల్లు సోదా చేస్తే వాళ్ళ ఇళ్లలో పాస్ పుస్తకాలు, అడంగళ్ళు, వన్వీలు, మన రెవెన్యూ డాక్యుమెంట్లు, మన రికార్డులు మొత్తం దొరుకుతాయి మిత్రులారా. అలాంటి వాళ్ళ మీద వాళ్ళకి సహకరిస్తున్న రెవెన్యూ అధికారుల మీద కూడా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆమె చేసిన ఒక్కొక్కటి మహాఘోరాలు చేసిన మిత్రులారా. మన చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలోనే మీకు తెలిసే ఉంటుంది, చేసిన మహాతల్లి ఒకటి కాదు, చీరాల గ్రామంలోని చీరాల మండలం తోటవారిపాలెం సర్వే నెంబర్ 782/2లో తేలపాటి చంద్రశేఖర్ అని వాళ్ళ ఫ్యామిలీని దొంగ డాక్టర్లు పెట్టి స్థలం మాదని చెప్పి గందరగోళం చేసి లాస్ట్కి వాళ్ళు ఈపురపాలెం పిఎస్లో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చి ఉన్నారు. అలాగే చీరాల కొత్తపాలెంలో సర్వే నెంబరు 367/1/Aలో కూడా అక్కడ తేలపాటి నాగేశ్వరరావు గారి స్థలం ఆక్రమించుకొని ఇది స్థలం మాదని దొంగ డాక్యుమెంట్లు పెడితే వాళ్ళు కూడా చీరాల 1 పిఎస్లో కంప్లైంట్ పెట్టున్నారు మిత్రులారా. ఇలా అనేక అమృతలూరు మండలం పరిధిలోని కూచిపూడి గ్రామంలో సోమవారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎస్పీ ఏరియాలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన సైడ్ డ్రైన్, 4 లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారత శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ పోషక పక్వాడా కార్యక్రమంలో ఆయన పాల్గొని బాలల ఆరోగ్యం, సమతుల్య పోషణ, మహిళల సంక్షేమంపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అంగన్వాడీ కేంద్రం కూడా మనం చాలా రేరుగా చూస్తాం. ఇంత మంచి వాతావరణంలో అంగన్వాడీ కేంద్రం అంటాం. ఎలిమెంటరీ స్కూల్ కాంపౌండ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇదే ప్రాంతంలో, ఇదే కాంపౌండ్ ఆవరణలో చిన్నారులకు సంబంధించినటువంటి అంగన్వాడీ స్కూలు అసంపూర్ణంగా ఉన్నది సంపూర్ణంగా పూర్తి చేసుకుని మండల పరిషత్ నిధులతో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది సంతోషం. దీంతో పాటు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి కూడా ఒక 20 లక్షల రూపాయలతో నిర్మాణం చేసినటువంటి డ్రైన్స్ కూడా ప్రారంభోత్సవం చేశాం. ఈ రెండు కూడా మంచి కార్యక్రమాలు. వీటితో పాటు సిడిపిఓ గారు చెప్పినట్టుగా ఈ అంగన్వాడీ వ్యవస్థకు సంబంధించి జరుగుతున్నటువంటి వారోత్సవాల, పక్షోత్సవాలు, మన పోషణ్ పక్వాడా అనేటటువంటి పక్షోత్సవాలు ముగింపు కూడా వచ్చినాయి అని చెప్పి సిడిపిఓ గారు చెప్పారు. మంచి కార్యక్రమం అది కూడా. మీ అందరికి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్కి, హెల్పర్స్కి దిశానిర్దేశం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా అర్థమయ్యే విధంగా చక్కగా మరి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పటి నుంచి డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, 2 సంవత్సరాలు బిడ్డను పెంచడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు, జాగ్రత్తలు అన్నీ కూడా వివరంగా చెప్పారు. ఆ సమయంలో తీసుకోవాల్సినటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారం ఏ విధంగా ఉండాలో కూడా మీ అందరికి కూడా చక్కగా వివరించారు సిడిపిఓ గారు. అవన్నీ కూడా మీరు ప్రజల్లోకి ప్రతి ఒక్కరు కూడా చేరే విధంగా ఆ మెకానిజం ముందు నడిపించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి
టీచర్ల హెల్త్ మీద ఉంది. మీ మీద స్కూల్స్ లో ప్రభుత్వ పాఠశాలలో మండల కేంద్రం అమృతలూరులో ఉపాధి హామీ పథకం కింద 9.70 లక్షలతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న రామన్న చెరువు అభివృద్ధి పనులు ఎంపీడీఓ భవనం మారుతి శేషమాంబ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ కూలీలు కొలతల ప్రకారం నాణ్యతగా పనిచేయాలని కోరారు. ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జలధార జలహారతి పథకాన్ని విజయవంతం చేయాలని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ బాబు, ఉపాధి హామీ పథకం ఏపీగా పనిచేస్తున్నాను. ఇక్కడ చేసిన ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జలధార ప్రోగ్రాం కింద, జలహారతి అనే ప్రోగ్రాం కింద ఈ వర్క్ అనేది చేపట్టడం జరుగుతుంది. మనకి ఇప్పుడు ఈ వర్క్ అనేది చాలా నీట్గా పనిచేయాలండి. ఎందుకంటే క్వాంటిటీ ఉండాలన్నట్టు మనకి మీకు ఇచ్చిన కొలత ప్రకారం పర్ఫెక్ట్గా పనిచేయండి. ఎందుకంటే పథకులు మాత్రం గట్టు బండి ఎక్కడ ఉందో అక్కడ పోయాలి. ఇది కరెక్ట్గా ఆనిచిపోస్తే మళ్ళీ చెరువులు అభివృద్ధి చేయడానికి ఎన్ఆర్జీఎస్ కింద శాంక్షన్ అయినాయి. మరి కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు దీని మీద. కలెక్టర్ గారు విజిట్ చేస్తారు. ఎందుకంటే మండల హెడ్ క్వార్టర్ కాబట్టి కలెక్టర్ గారు విజిట్ ఉండదు కంపల్సరీగా. ఇదివరకు కలెక్టర్ గారు కాకుండా మరి కలెక్టర్ గారు పద్దా ఇప్పుడు వస్తారో అర్థం కాదు, తెలవని పరిస్థితి ఉంది. అందుకని జాగ్రత్తగా కొనుగోలు చేసినట్టే చక్కగా మీకు ఇబ్బంది లేకుండా డబ్బులు కూడా ఆయన తొందరగా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా పనిచేసి దిగ్విజయం చేసి నా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు, పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు. మీరు కష్టపడి చక్కగా నాణ్యతగా చేయాలన్నమాట. మీరు డీ మాస్టర్లో కూడా అందరూ కూడా చక్కగా అటెండెన్స్ వేయించుకొని సంతకాలు కూడా పెట్టేసేయాలన్నమాట. జాగ్రత్తగా చేయాలన్నమాట. చెరువుకి మంచి పేరు తేవాలి. కష్టపడుతుంది మీరే కాబట్టి నాణ్యతగా చేసి ఆ చుట్టూ కట్టలు కూడా జాగ్రత్తగా పోయండి. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలి. అలాగే సచివాలయం పక్కన గోడ ఉంది, గోడ కూడా తన్నుడిలాగా పోసేసేయండి అనమాట. మన గవర్నమెంట్ కలెక్టర్ గారు ఈ జలధార జలహారతి మనకి ఈ ప్రోగ్రాం ఇచ్చారు కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం జయప్రదంగా చేసి విజయవంతంగా చేసి ఈ యొక్క గ్రామానికి మంచి పేరు తేవాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేస్తున్నాను. అలా జాగ్రత్తగా చేయండి. కట్టలు కూడా జాగ్రత్తగా పోయండి. ఎక్కువ వచ్చినప్పుడు ఆ యొక్క చెరువుకి మళ్ళీ లోపలికి వచ్చి అయిపోయింది మీ పద్య. ఈ ముఠ బాగుంది. కర్లపాలెం మండలం పాత నందాయపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి 12వ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవతామూర్తుల వేషధారణలు ప్రదర్శనలు నిర్వహించారు. గ్రామంలో సంబరాలు, అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు మహా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యలో
పాతనందాయపాలెం గ్రామంలో వేచున్న శ్రీ గ్రామదేవత పోలేరమ్మ తల్లి 24వ తారీఖున అంటే శుక్రవారం 12వ వార్షికోత్సవ మహోత్సవం స్టార్ట్ అయింది. ఆ రోజు స్టార్టింగ్ మొదట కార్యక్రమం సాయంకాలం పూట అమ్మవారికి మల్లెపూల సేవ మరియు కుంకుమ పూజ జరిగింది. 25 శనివారం ఉదయం పూట అమ్మవారికి జలబిందుల కార్యక్రమం జరిగింది. 26 ఆదివారం మన ఇరాక్పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి జెండా ఆరాధన మరియు సాయంకాలం అమ్మవారికి నగర ఉత్సవం జరిగింది. దాంతో పాటు 27 అంటే సోమవారం ఈ రోజు అమ్మవారికి అభిషేకాలు మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది. రేపు మొక్కుబళ్ళు కార్యక్రమం ఉంటుంది. ఇట్లు పాతనందాయపాలెం. పెట్రోల్ డీజిల్ కొరత కర్లపాలెంలో కొంత మేరకు కనిపిస్తుంది. సోమవారం ఉదయం పెట్రోల్ బంకులో గాను 2 పెట్రోల్ బంకులకు ఖాళీ అయిపోయాయి. ఈ సమయంలో ప్రజలంతా ఆందోళన చెందొద్దని స్థానిక తహసీల్దార్ కె శ్రీదేవి అన్నారు. ప్రభుత్వం కలెక్టర్ ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుబాటులో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఈ రోజు ఒక పెట్రోల్ బంకులో ఆయిల్ అందుబాటులో ఉన్నట్లు ఆమె తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం 2026 ఏప్రిల్ 15వ తేదీన ప్రచురించిన ఓటరు జాబితాలో అనేక అవకతవకలు జరిగాయని వెంటనే సెర్చ్ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆట్ల బాలాజీరెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. కల్లపాలెం గ్రామ పంచాయతీలో ఓటరు జాబితాలోకి వేరే గ్రామ పంచాయతీలైన నల్లమోతులపాలెం, కొత్త నందాయపాలెం, పాత నందాయపాలెం, ఏట్రవారిపాలెనికి చెందిన డోర్ నెంబర్ల ఓటర్లు ఉన్నారని, అసలు డోర్ నెంబర్ లేకుండా డోర్ నెంబర్ స్థానంలో కర్లపాలెం అని కొన్ని ఓట్లు ఉన్నాయని, ఒక వార్డులో ఉండవలసిన ఓట్లు వేరే వార్డులో ఉన్నాయని, ఈ విధంగా ఉన్న అనేక అవకతవకలు సరిచేసి సరైన ఓటర్ల జాబితాలు ప్రచురించాలని స్థానిక తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. ఏప్రిల్ 15వ తారీఖున స్థానిక సంస్థల కోసం అని చెప్పి ఓటర్ లిస్టులు ప్రకటించారు. వాటిలో పూర్తిగా అవకతవకలు ఉన్నాయి. ఒక వార్డులో ఓట్లు ఇంకొక వార్డులోకి అసలు కర్లపాలెం పంచాయతీ లిస్టులో అయితే నల్లమోతువారిపాలెం, కొత్త నందాయపాలెం, పాత నందాయపాలెం, ఏట్రవారిపాలెం గ్రామాలకు చెందిన ఓట్లు కూడా ఆ డోర్ నంబర్లతో ఓట్లు చేర్చారు. ఇక్కడ అవి పూర్తిగా అవకతవకలు ఉన్నాయి. వాటిని సరి చేయాలని కోరుతున్నాం. అలాగే డోర్ నంబర్ లేకుండా కొన్ని ఓట్లు ఉన్నాయి. డోర్ నంబర్ ప్లేస్లో కర్లపాలెం అని రాసి ఉన్నాయి. ఈ విషయం మీద మేము కర్లపాలెం ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేసాం ఈరోజే. అయితే అది సరి చేయాలని చెప్పి కోరుతున్నాం. గత 3 సంవత్సరాల నుంచి డోర్ నంబర్లు వరుస క్రమం పెట్టమని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున. అయితే ఈ రోజు వరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ డోర్ నంబర్లు వరుస క్రమంలో లేకపోవడం వలన ఓటు ఎత్తుకోవాలంటే కనీసం ఇప్పుడు కర్లపాలెంలో 1200 ఓట్లు ఉంటే ఈ 1200 ఓట్లు ఎతకాల్సి వస్తుంది. ఓటు ఎతకాలంటే అదే డోర్ నెంబర్ వైజ్ సీరియల్లో కనుక ఉంటే మన ఇంటి పక్క ఓటు, మన ఇంటి పక్కన ఉన్న ఓట్లు, తర్వాత మన ఓట్లు, తర్వాత మన ఇంటి తర్వాత ఓట్లు ఉంటాయి. అట్లా చాలా చూసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అది చేయమని చెప్పి అధికారులను కోరుతుంటే దాదాపు 3 సంవత్సరాలు చేయకపోగా స్థానిక సంస్థల కోసం వార్డు వైజ్ డివిజన్ చేసిన దాంట్లో కూడా వేరే వేరే పంచాయతీల నుంచి ఉన్న ఓట్లు ఉన్నాయి. అట్లాగే చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి. అవి సరి చేయమని కోరుతున్నాం. థ్యాంక్ యూ.
ప్రతి సోమవారం జరుగు PGRS లో వచ్చిన ప్రజా సమస్యలను వివిధ శాఖల అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని కర్లపాలెం తహసీల్దార్ కె శ్రీదేవి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారి ఎన్ విజయశ్రీ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికులకు పనిముట్లు, ఆయుధాలు లాంటివని అవసరమని కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం కర్లపాలెం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులకు పారిశుద్ధ్యానికి సంబంధించిన వస్తువులు మరియు వారికి నిత్యావసర సరుకులు కూడా దుస్తులను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో POPRT ఐనంపూడి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా పట్టుకున్నానా? బట్టలు, సబ్బులు, కొబ్బరి నూనె, గ్లౌజులు, వారికి కావాల్సిన స్వీపింగ్ కావాల్సిన సామాన్లు ఈరోజు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీడీఓ గారు, అలాగే పంచాయతీ కార్యదర్శి GSWS డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి గారు అటెండ్ కావడం జరిగింది. ఇవేంటంటే రేపు పెన్షన్ హడావుల్లో దీనిలో ఉంటాం కాబట్టి అడ్వాన్స్గా మీడియా సందర్భంగా కార్మికులందరికీ మన పంచాయతీలో పనిచేసే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయడం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కర్లపాలెంలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్స్ వీళ్ళందరూ కూడా మనం ఇప్పటి వరకు కూడా వాటిని ఉపయోగించుకొని చక్కగా మీ కార్యక్రమాలు నిర్వర్తించాలి. అదేవిధంగా మా సెక్రటరీ గారికి కూడా చెప్తున్నాము, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్స్ ఇవైతే ఏవైనా ఉన్నాయో ఇవన్నిటితో కూడా అప్డేషన్ గా చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైనటువంటి కర్లపాలెం గ్రామ పంచాయతీ. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని స్థానిక అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం, శానిటేషన్ పై గ్రామ కార్యదర్శులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి POPRT ఐనంపూడి శ్రీనివాసరావు అధ్యక్షుడిగా, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల పారిశుద్ధ్యం, శానిటేషన్ చాలా ముఖ్యమైన పని అని, దానికి సక్రమంగా నిర్వహించాలని ఆయన కోరారు. తారీఖు 28, 29 ఈ 3 రోజులు కూడా మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ తోటి ఈ 3 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. మీ అందరూ కూడా ఆల్రెడీ PPP మోడల్లో మనకి ఈ ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీకు కావాల్సినటువంటి నోట్ బుక్స్ తెలిసిపోయింది. అదేవిధంగా మధ్యలో స్నాక్స్, టీ సర్వీస్ ఇస్తారు. దీనిలో భాగంగా
మొదటి రోజు సిఎస్సి కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్, దీని మీద ఈరోజు ఫస్ట్ రోజు సెషన్స్ ఉంటుంది కాబట్టి ఈ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ అంటే మనందరికీ కూడా తెలుసు. పబ్లిక్ కూడా గ్రామాల్లో ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. సచివాలయ సిబ్బంది మనందరూ కూడా అందుబాటులో ఉండి ప్రజలకు ఇప్పుడు సర్పంచ్ పదవులు కూడా లేవు. ప్రస్తుతం మనం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. శిక్షణ కార్యక్రమంలో మొదటి రోజుగా సిఎస్సి జరుగుతుంది. ఏంటంటే ఎన్ఆర్జీఎస్ రాష్ట్ర నిర్మాణం చేస్తారు. ఆ తర్వాత పంచాయతీ వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయవలసి ఉంటుంది. దాన్ని మనకి పురుషులకు స్త్రీలకు గురించి దాని యొక్క వాటర్ కానీ దాని యొక్క సపోర్ట్ కానీ అన్ని పంచాయతీ వాళ్ళు నిర్వహించవలసి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి ఖాళీ లేని వారు, అవకాశం లేని వాళ్ళు వీటిని ఉపయోగించుకొని గ్రామంలో అపరిశుభ్ర వాతావరణం లేకుండా ఉంటుంది. కారంచేడు మండలం పరిధిలోని పలు పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బంకుల్లో అందుబాటులో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆరా తీశారు. తనిఖీలలో భాగంగా కలెక్టర్ నేరుగా వాహనదారులతో ముఖాముఖి మాట్లాడారు. పెట్రోల్ పోయించుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, నిల్వలు లేవని బంకు నిర్వాహకుడు చెప్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బంకు యజమానులకు నిబంధనల మేరకు నిల్వలు ఉంచాలని, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. అంటే మీరు డబ్బు కట్టి ఆర్డర్ ప్లేస్ చేశారా? ఎంత, ఎన్ని లీటర్లకి, ఎంత డీజిల్, ఎంత బయటకి సప్లైస్ ఆఫీసర్ బీసీసీలు ఇస్తారా, నాయరా వేస్తారా? సో మరి ఈరోజు నాయరా వస్తే ఇబ్బంది లేదా? బాగుంటుంది నాయరా. ఈ పెట్రోల్ బంక్ ఎప్పుడు ఉంటుందా? ఆ పెట్రోల్ బంక్ అప్పుడప్పుడు డౌట్స్ చాలా డౌట్. గత 4 ఏళ్ళ నుంచి ఒక బాగా తాగితే ఒక 20 రోజులు తాగిద్ది. ఊర్లో ఏమనుకుంటున్నారు? పెట్రోల్ డీజిల్ కొరత ఉందా? కొరత ఏం లేదు, ఇప్పుడు దాకా ఏం లేదు. ఇక్కడ ఇది మట్టికి బాగా తాగుతుంది. బాగా మాకు ఇబ్బంది అనిపించలేదు. చాలా మంది దుక్కులు పొలాలు కొనేవాళ్ళు, కోట మిషన్ వాళ్ళకి అందరికి ఇది సప్లై బాగా చేస్తుందండి. ఓకే, సో ఇది తప్ప నెక్స్ట్ పెట్రోల్ బంక్ ఏది మీకు? ఇది తప్పితే లేకపోతే చీరాలు వెళ్తామండి. నిన్న సాయంత్రం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఆల్ కలెక్టర్స్, ఎస్పీస్, డిపార్ట్మెంట్స్, ఎక్స్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ అందరికీ కూడా చాలా క్లియర్ అండ్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. నిన్న నైట్ నుంచే ట్రక్స్ రావడం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, రాజమండ్రి, కొండపల్లి, కడప ఈ 4 లొకేషన్స్ లో వాళ్ళ స్టోరేజ్ సెంటర్స్ ఉంటే మనకు కొండపల్లి, విజయవాడ అవతల ఉన్నటువంటి కొండపల్లి నుంచి రవాణా మొదలైంది. ఇది ఇప్పుడు లేదా నైట్ అర్లీ మార్నింగ్ విజయవాడ, గుంటూరు పట్టణాలకి ముఖ్యంగా అవి బయలుదేరి అక్కడ ఫిల్ చేస్తే మధ్యాహ్నం నుంచి మన జిల్లాకి రావాల్సినటువంటి అన్ని సరఫరాలు వస్తాయి. దయచేసి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మన పెట్రోల్ బంక్స్, డీజిల్ బంక్స్ లో చూసుకుంటే ఒక 8లో డ్రై అవుట్ పరిస్థితి ఉంటే మిగతా వాటిలో కనీసం ఒక 1000 లీటర్స్ ఉన్నాయి. అవి కూడా మధ్యాహ్నం తర్వాత రీఫిల్ అవుతుంది. కాబట్టి నేను అందరి సముఖంలో తెలియజేస్తున్నాను, ఆల్ ఆఫీసర్స్. బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో అవినీతి తిమింగళం ఏసీబీ వలకు చిక్కింది. ఇంటి పన్ను పేరు మార్పు కోసం లంచం డిమాండ్ చేసిన మున్సిపల్ రెవెన్యూ ఇమాం సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. చిన్నగంజం మండలం కొత్తపేటకు చెందిన దేవరకొండ నాగేంద్రం అనే బాధితుడు తన ఇంటి పన్ను
పేరు మార్పు కోసం మున్సిపల్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ పని కోసం ఆర్ఐ ఇమాం 60,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఇందులో 35,000 రూపాయలు చలానా రూపంలో, మిగిలిన 25,000 రూపాయలు లంచంగా ఇవ్వాలని ఒప్పందం కూర్చుకున్నారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారి సూచన మేరకు సోమవారం సూర్యలంక రోడ్డులోని ఒక టీ స్టాల్ వద్ద నగదు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ నేతృత్వంలోని బృందం దాడి చేసి ఇమాంను పట్టుకున్నారు. ఈ వార్త తెలియగానే బాపట్ల మున్సిపల్ కార్యాలయంలోని సిబ్బంది భయంతో సీట్ల నుంచి లేచి పరారయ్యారు. బాపట్ల పట్టణం సూర్యలంక రోడ్డులోని టీ స్టాల్ దగ్గర బాపట్ల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీ షేక్ ఇమాం గారు రూపాయలు 60,000 అంటే 60,000లో 25,000 రూపాయలు లంచం, మిగతాది ఇతను అప్లికెంట్ పే చేయవలసిన ఇన్విటేషన్ ఫీజు కానీ లేకపోతే పెండింగ్ ట్యాక్స్ ఎరియర్స్ కానీ ఇటువంటివి ఉన్నాయి. 25,000 రూపాయలు లంచం అది తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ ఫిర్యాదుదారుడు చినగంజాం మండలం కొత్తపేట విలేజ్ గ్రామానికి చెందినవాడు. అతను తన భార్య దేవరకొండ నాగేంద్రం మరియు కుమార్తె దేవరకొండ మౌనిక పేరిట బాపట్ల పట్టణంలోని సంజయ్ గాంధీ కాలనీలో 2 బిల్డింగ్స్ కొన్నారు డిసెంబర్ 2025. వాటిని టైటిల్ ట్రాన్స్ఫర్ మరియు ప్రాపర్టీ ట్యాక్స్ లిమిటేషన్తో వీళ్ళ పేర్ల మీద చేయించుకోవడానికి ఇతన్ని ఇమాం గారిని కలవటం జరిగింది. ఈయన వీళ్ళ భార్య అప్లికేషన్ ఆల్రెడీ ప్రాసెస్ చేసి దాంట్లో 50,000 50,000లో 25,000 రూపాయలు లంచం, మిగతాది అఫీషియల్గా కట్టవలసింది ఆల్రెడీ తీసుకున్నాడు. ఇంకా వీళ్ళ కూతురు దానికి కూడా మళ్ళీ 60,000 అడిగారు. ఈసారి 60,000లో 25,000 లంచం అని చెప్పారు. అయితే ఇంకా ఎంత నిర్ధారణ అంటే మనము వీళ్ళ అధికారులను అడిగి అసలు ఈ ఎడ్యుకేషన్ ఫీజు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎంతవరకు నిజంగా ఉంది దీంట్లో అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అలాగే గుంటూరు ఏసీబీ తరఫున ఎవరైనా మీకు తెలియజేసేది అంటే ఈ ప్రభుత్వ అధికారులు పబ్లిక్లో ఎవరైనా ప్రభుత్వ అధికారులు కనుక లంచం ఏమన్నా అడిగితే వెంటనే డిఎస్పీ గారికి కానీ లేకపోతే అడిషనల్ ఎస్పీ గారికి కానీ ఇక్కడ మా ఇన్స్పెక్టర్స్ మన్మథరావు, నాగరాజు, తర్వాత సుబ్బారావు, తర్వాత జిఎల్ శ్రీనివాస్ గారు, తర్వాత సురేష్ బాబు వీళ్ళ నంబర్స్ మళ్ళీ ఇస్తారు. వీళ్ళలో ఎవరికైనా కాంటాక్ట్ చేసి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను నిఘా ఉంచి పట్టుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ దాడిలో భారీగా నగదు మరియు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ కు పాల్పడుతున్న 12 మంది ప్రధాన నిందితులతో పాటు వారికి సహకరిస్తున్న మరో 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 4,14,100 రూపాయలు నగదు, 12 సెల్ ఫోన్లు మరియు ఒక ఇన్నోవా కారును పోలీసులు సీజ్ చేశారు. డీఎస్పీ ఆదేశాల మేరకు చెరుకుపల్లి ఎస్ఐ, వేడపాలెం ఎస్ఐ, చీరాల 2 టౌన్ పోలీసులు మరియు ఈపురుపాలెం ఎస్ఐ తమ సిబ్బందితో కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అప్పుల పాలై బెట్టింగ్లకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ సూచించారు. యువత ఇలాంటి వ్యసనాలకు బానిస కావద్దని, భవిష్యత్తులో బెట్టింగ్ రాయిళ్లపై మరిన్ని దాడులు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నటువంటి వ్యక్తుల మీద, ముఠా మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. గతంలో ఐపీఎల్ బెట్టింగ్స్ పాల్పడుతున్నటువంటి వ్యక్తుల్ని ప్రజెంట్ ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. ఈ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్లో ఇన్వాల్వ్ అయ్యి నెక్స్ట్ యూత్ని కానీ ఇతరులను కానీ క్రికెట్ బెట్టింగ్ చూడడానికి గురి చేస్తున్నటువంటి బుకీస్ అండ్ సబ్ బుకీస్, లోకల్ ఏజెంట్స్ వీళ్ళందరి మీద జిల్లా వ్యాప్తంగా నిఘా పెట్టడం జరిగింది. డిఎస్పీ సిసిఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం, అదేవిధంగా చీరాల 2 టౌన్,
వేటపాలెం, ఈపురపాలెం, చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లిమిట్స్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా బెట్టింగ్ని ప్రోత్సహిస్తూ లోకల్ ఏజెంట్స్గా, సబ్ బుకీస్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సుమారు జిల్లాలో 12 మంది వ్యక్తులు లోకల్ ఏజెంట్స్గా అండ్ సబ్ బుకీస్గా వ్యవహరిస్తూ ఈ క్రికెట్ బెట్టింగ్ పాల్పడి 51,400 రూపాయలటువంటి క్యాష్ని, 25 మొబైల్స్ని, ఒక ఇన్నోవా కార్ని, ఒక 2 వీలర్ని సీజ్ చేయడం జరిగింది. తదుపరి మరింత నిఘా జిల్లా వ్యాప్తంగా లోకల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ప్రత్యేక బృందాలు ఈ కంటిన్యూస్ సర్వేలెన్స్ పెట్టి యువత కానీ ప్రజలు కానీ ఈ క్రికెట్ బెట్టింగ్ యుద్ధానికి బలి కాకుండా ప్రత్యేక వ్యవస్థ ద్వారా పనిచేస్తూ ఈ యాక్టివిటీస్ పాల్పడుతున్నటువంటి వ్యక్తుల మీద తదుపరి కూడా కఠిన చర్యలు ఉంటాయి. ఇందులో అవసరమైతే డిస్ట్రిక్ట్ ఎక్స్టర్మెంట్ పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కూడా ఎవరైతే ఆర్గనైజ్డ్ వేలు ఈ యాక్టివిటీని చేస్తున్నారో వారిని గుర్తించి అవసరమైతే అటువంటి కఠిన చర్యలు కూడా తీసుకోవడానికి వెనకాడమని తెలియపరుచున్నాను. ముఖ్యంగా యువతకి, విద్యార్థులకి, కాలేజ్ విద్యార్థులకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక అప్పీల్ ఏంటంటే ఈ బెట్టింగ్ వ్యసనానికి గురై చాలామంది గతంలో ఇటువంటి ఇన్సిడెంట్స్ చూడడం జరిగింది. సో ఇంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.